రెండేళ్ల పసికందు కులహంకారానికి బలైంది. కుమ్మర మల్లన్న జాతరలో ఓ పసికందని కూడా చూడకుండా కాల్తో తన్ని కులహంకారాన్ని ప్రదర్శించాడు ఓ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మధురెడ్డి. దీంతో అక్కడ కులహంకారం, జాతి అహంకారం అనేటువంటి ఒక అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దోషుల్ని ఇప్పటి వరకు ఎవరు కూడా పట్టుకోలేదు. మేము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు అంటున్నారు. అదుపులో తీసుకొని వాళ్ళకి బిర్యానీ ఇంకా మందు మాంసాలు పెట్టి మేపుతున్నారా? వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలి, ఆ తర్వాత రిమాండ్కి తరలించాలి, వారికంటూ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అదుపులోకి తీసుకున్నామనే మాట, అదుపు అనేటువంటి పదం మీ దగ్గర ఉంటే కాదు, లేదు మీరు దాచిపెడితే కాదు. రాజ్యమో లేకుంటే రాజ్యం ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాజ్యం ఉన్నటువంటి అధికారులు వాళ్ళని దాచిపెట్టి వాళ్ళ పందుల్లా మేపితే కాదు, న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి ఆ తర్వాత వారికి శిక్షలు వేస్తే అప్పుడు దాన్ని అదుపులోకి తీసుకోవడం అని అంటారు. ఇంతవరకు ఆ నిందులు ఎక్కడున్నారో కూడా తెలియదు. 8 మంది పేర్లు ఉన్నాయి. దీంట్లో యు శ్రీనివాసరెడ్డి, ఆయన ఎక్కడున్నాడు? ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, నరేష్, కన్నిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తుకారాం రెడ్డి. ఎక్కడ వీళ్ళంతా అదుపులోకి తీసుకున్నామనే మాటతో సరిపెట్టారు అక్కడ స్థానిక డిఎస్పి. మరి ఎవరు అదుపులో ఉన్నారు? అదుపులో తీసుకుని వాళ్ళకి బిర్యానీ పెట్టి మేపుతున్నారా? వాళ్ళకి మద్యం మాంసం సప్లై చేస్తున్నారా? ఇక్కడ ఇంకా దాఖలాలు. దీనిపైన మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. ఏమన్నారంటే, ఆయన దోషుల్ని వదిలిపెట్టమంటున్నారు. వదిలిపెట్టకండి, వారిని రూమ్లో వేసి వారికి మంచిగా అన్ని రకాల సపర్యలు చేస్తూ దాచిపెట్టుకోండి. కుమ్మరె గ్రామానికి సంబంధించిన విషయం పైన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బీజేపీ అక్కడికి వెళ్ళింది, రాష్ట్ర బీసీ కమిషన్ అక్కడికి వెళ్ళింది. పోలీసుల తీరుపైన వాళ్ళంతా మండిపడుతున్నారు. కుమ్మరె గ్రామస్తులు కూడా ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు. 3 సార్లు ఫిర్యాదు చేసిన ఆ పసికందును పట్టుకొని వెళ్ళి 3 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేరు. మహిళలని కూడా చూడకుండా చాలా దురుసుగా వారిపై ప్రవర్తించారు. వారి చీర కొంగులాగారంట. ఆ బాలింత మాటలు వింటే నిజంగా నాకైతే, నేను అక్కడ కుమ్మరి గ్రామానికి వెళ్ళాను, ఆ బాలిలతో మాట్లాడించాను, ఆ ఆలయాన్ని సందర్శించాను, అక్కడ గ్రామస్తుల మాటలు మీకు చూపెట్టాలనుకున్నాను. ఆ తల్లి, ఆ 2 నెలల పసికందు తల్లి మాట్లాడిన మాటలు వింటుంటే కంటని రాగడం లేదు, కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ మౌనిక అంటే ఆ చిన్నపిల్ల యొక్క తల్లి మాటలు వింటూ ఉంటే ఎలా కొట్టాలనిపించిందా వాళ్ళని? మీకు మనుషులా, పశువులా? మీకు ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు కదా, ఆ పసి బాలింత ఉసురు తాకరా మీకు? కంప్లైంట్ తీసుకోకుండా అక్కడ సిఐ అశోక్ రెడ్డి అంటే ఎవరు ఎగతాళిగా నవ్వాడంట. ఎస్ఐ గోవర్ధన్ పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇష్యూ పెద్దది కావడంతో 5 రోజుల తర్వాత నిన్నే కేసు నమోదు చేశారు. నా చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా చేతిలో ఉంది. 8 మంది పైన కంప్లైంట్ అయింది, కానీ ఇప్పటి వరకు వారిని పోలీసు అదుపులోకి తీసుకోలేదు. ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నమోదైంది కూడా 22వ తేదీ, ఈరోజు 24th. ఈ ఎఫ్ఐఆర్ చూపించి వారంతా ఎక్కడున్నారో కూడా తెలియదు. 4 అదుపులోకి తీసుకున్నామన్నారు, 3 పేర్లు చెప్తున్నారు, ఆ 3 ఎక్కడున్నారో తెలియదు. ఇంకా డైలమానే కొనసాగుతోంది. యంత్రాంగం, ప్రభుత్వం మొత్తం ఆ నిందితులకి సహకరిస్తున్నారనేటువంటి ఆరోపణ ఆ కుటుంబం చేస్తోంది. సో పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంకా 5 రోజులుగా దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ పాప మరణించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా నాగర్ కర్నూలులోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర టెంట్ వేసుకొని ఆ కుటుంబం ఇంకా దీక్ష కూర్చుంది. తిండి తిప్పలు లేవు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు కుటుంబం అంతా. లేక పుట్టిన ఒక బిడ్డ, ఆ ఇంట్లో 2 అన్నదమ్ములు, గణేష్ అండ్ ఆశీర్వాదంకి 7 సంవత్సరాలుగా పిల్లలు లేరు. గణేష్కి పెళ్ళినటువంటి 7వ ఒక పాప పుట్టింది. చాలా చక్కగా ఝాన్సీ అని పేరు పెట్టుకున్నారంట. ఆ పాపకి ఝాన్సీ అని పేరు పెట్టుకున్నారంట. ఝాన్సీ అని పిలవగానే 2 నెలల పాప అయినా సరే మా వైపు చూసేది సార్ అని చెప్పి ఆ తల్లి మాట్లాడిన మాటలు చూస్తే కన్నీటి పర్యంతం అవ్వాల్సిందే, కన్నీళ్లు పెట్టాల్సిందే. ఎవడైనా కూడా మనిషి అని వాడు మనస్సు నిజంగానే ఉంటే, వాడు నిజంగా మనిషి అయితే డెఫినెట్గా వాళ్ళు కన్నీళ్ళు పెడతారు. కానీ ఇక్కడ చూడండి, శ్రీనివాస్ రెడ్డి, తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి. ఇక్కడ మధుసూదన్ రెడ్డి ఆ పాపను తన్నింది. వదిలిపెట్టండి అయ్యా అని చెప్పి ప్రాధేయపడుతూ ఆ పాపని చూసైనా వదిలేస్తారేమో, కనికరం చూపిస్తారేమో అని చెప్పి తన భర్తను కొడుతుంటే శ్రీనివాస్ రెడ్డి కాళ్ళ ముందు వేసింది ఆ పాపని. చూడండి అయ్యా అని చెప్తే కాల్తో తన్నడంట. వాని కాళ్ళు ఏం చేయాలి? ఇంత బలుపు అహంకారంతో ప్రదర్శిస్తున్నటువంటి ఆ మదంతో పేట్రేగిపోతున్న వాళ్ళని ఏం చేయాలి? ఇక్కడ ఫోటోలో కనిపించండి, ఈయనే ఆ మధుసూదన్ రెడ్డి, ఈయనే ఆ పాపని కాళ్ళతో తన్నిందంట. ఆ కాళ్ళతో పాపం తన్నింది ఈ వ్యక్తే.
ఆ తల్లి ఆ క్షణంలో ఎంతలా ఆ కన్న పేగు ఒక్కసారిగా కవిలించి ఉంటుంది. ఆ షెడ్లో వేసి, ఇదే ఆ షెడ్, కొబ్బరికాయల షెడ్ ఇదే, ఆ కొబ్బరికాయలు అమ్మే షెడ్లో వేసి ఆడవాళ్ళని మొగాయనని ఏం తేడా లేకుండా కొబ్బరికాయలతో కొట్టడం, రాడ్తో కొట్టడం. మనుషులేనా కనీసం? ఇంత పాపమా? లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తానయ్యా అంటే 100 రూపాయలు అడిగాడు. 100 రూపాయలు అడిగితే దీన్ని టోకెన్ ఇస్తావా, ఏమిస్తావు, రసీదు లేదు కదా అయ్యా అని చెప్పి తనకున్న అవగాహనతో ఆ తల్లి అడిగినందుకు వాళ్ళని కులం పేరుతో దూషిస్తావా? ఎల్పదం వాడతావా? దళితం అనేటువంటి పేరుతో వాళ్ళని దూషిస్తావా? ఇష్టం వచ్చినట్టు కొంగు బట్టి లాగుతావా ఆడబిడ్డని? తన చేతిలో 2 నెలల చిన్న పాప ఉందన్న విషయం కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి గెంటేస్తావా? ఇది అడిగినందుకు గణేష్ని కొట్టడం, ఆ తర్వాత ఆ చిన్న పాప మరణానికి కారణమవడం. పోలీసులనే కనీసం పోలీస్ యంత్రాంగం ఎంతలా వత్తాసు పాలుతోంది ఆ నిందితులకని అనుకుంటే చాలా పెద్ద ఎత్తున వత్తాసు పలికి ఇప్పటివరకు కనీసం ఒక్కరిని అదుపులోకి తీసుకోవాలి కదా. ఎవరిని అదుపులోకి ఎడబోయారు వాళ్ళంతా, పందుల్లా మేపుతున్నారు వాళ్ళని అదుపులోకి తీసుకున్నామని చెప్పి ఎందుకు మీడియా ముందు ప్రవేశపెట్టట్లేదు? సో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. సో పొన్నం ప్రభాకర్ అండ్ బీసీ కమిషన్ ఇద్దరు కూడా రియాక్ట్ అయ్యారు కాబట్టి గవర్నమెంట్ వర్షన్లో ఉంది తెలుసుకుందాం. మధు, అసలు ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది? అటు పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ నిందితుల్ని శిక్షిస్తామంటున్నారు, వదిలిపెట్టమంటున్నారు. వదిలిపెట్టకుండా రూముల్లో వేసి వాళ్ళని మేపుతున్నారు పందుల్లాగా. బీసీ కమిషన్ అక్కడికి వెళ్ళింది. ఆడబిడ్డ ఎస్సీ రజక సామాజిక వర్గానికి సంబంధించిన గణేష్తో ఎస్సీ అమ్మాయి మౌనిక వివాహం చేసుకుని ఆ అమ్మాయిని కొట్టారు. సో ఇంత యంత్రాంగం ఉంది, 8 మందిపై కేసు నమోదైంది. ఇంతవరకు కనీసం అది కూడా 4 రోజుల తర్వాత కేసు నమోదైంది. ఇంతవరకు వాళ్ళు అదుపులో తీసుకుని దాఖలా లేదు, రిమాండ్ చేసింది లేదు, కోర్టు ముందు ప్రవేశపెట్టింది లేదు. సో అసలు గవర్నమెంట్ వర్షన్ ఎలా ఉంది? గవర్నమెంట్ ఏం చెప్తోంది? ఇంత పెద్ద సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల సంచలనంగా మారిన సంఘటన పైన ఇంతవరకు ఎందుకు ముఖ్యమంత్రి రియాక్ట్ కాలేదు? ముఖ్యమంత్రి సొంత జిల్లాకు సంబంధించిన అంశం పైన ఎందుకు ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నారు? ఎగ్జాక్ట్లీ, తీవ్రమైనటువంటి విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడము, హోంశాఖ ముఖ్యమంత్రి పరిధిలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అక్కడ దాడి చేసినటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులంతా కూడా కేవలం కులం అనేటువంటి ఆధారంగానే ఈ ఘటన జరిగింది అనేటువంటిది బాధితులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అసలు లేక కలిగినటువంటి సంతానం పెళ్ళైన తర్వాత ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల వాళ్ళ కళలు ఈ పాప రూపంలో వాళ్ళ చేతిలోకి వస్తే దర్శనం చేసుకోవడానికి మల్లన్న సన్నిధిలోకి వెళ్ళి అక్కడే పాపను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. పాప వచ్చింది కానీ సంతోషంతో దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తే అక్కడే చివరికి ఆమె కన్నుమూసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు సంతోషంగా దర్శనం చేసుకొని అటు నుంచి శ్మశానానికి వెళ్ళి ఆ పోస్ట్ మార్టంలో మనం చూస్తూ ఉన్నాం ఫోటోల్లో తల్లి చిన్న పాప మృతదేహాన్ని కవర్లో కట్టి పోస్ట్ మార్టం చేసి కవర్లో ఇస్తే 2 చేతుల్లో పట్టుకొని తీసుకెళ్తా ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అందరినీ కన్నీళ్లు తెప్పిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం మాత్రం మిన్నకుండిపోయింది. ఇటు రేవంత్ రెడ్డి రెస్పాండ్ కాలేదు, ఇటు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు, డీజీపీ శివధర్ రెడ్డి నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇంతవరకు ఇంకా ఈ అగ్రవర్ణాలు చేసినటువంటి దాడి, ముఖ్యంగా రెడ్డిలు చేసినటువంటి దాడికి సంబంధించి ఇటు రజక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ తర్వాత దళిత కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి ఆదర్శ వివాహం చేసుకున్నప్పటికీ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆందోళన వ్యక్తమవుతా ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి, నిందితులను వెంటనే శిక్షించాలి, వారికి కఠిన కారాగార శిక్ష పడాలనేటువంటి డిమాండ్ వ్యక్తం అవుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ రెస్పాండ్ అయ్యారు, కానీ అంత పెద్ద ఎత్తున ఏదో దాన్ని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలనేటువంటిది కాకుండా క్యాజువల్గా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ పైన కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. తర్వాత బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు, చాలా స్ట్రాంగ్గా ఆయన దీనిపైన మాట్లాడారు, ఆదేశాలు ఇచ్చారు. దేవాదాయ శాఖకు లేఖ రాశారు. అసలు దేవాలయంలో ఏం జరుగుతుంది, మొత్తం కింద మెట్ల కానుంచి వెళ్ళి దేవుడి గర్భగుడి వరకు ఉన్నటువంటి అన్ని స్థితిగతులపైన ఇమ్మీడియట్గా 24 గంటల్లో నివేదిక ఇవ్వాలనేటువంటిది ఆయన ఒక ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు డైరెక్ట్గా బీసీ కమిషన్ టోటల్ గ్రౌండ్ రిపోర్ట్కి, ప్రత్యక్షంగా గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కలెక్టర్లను అందరినీ ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలనేటువంటిది. టోటల్ గ్రౌండ్లో జరిగినటువంటి అంశాలను ఆయన స్వయంగా బాధితులను అక్కడ జరిగిన పరిస్థితులను కలిసి తెలుసుకొని ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా సీరియస్ అవుతా ఉంది. బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అక్కడికి వెళ్తూ ఉన్నారు. రేపు రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు అక్కడికి రీచ్ కానున్నారు. ఇష్యూ పెద్దదవుతా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉంది. ఎందుకంటే
ముక్కు పచ్చలారని అమ్మాయి 2 నెలల వయసు ఉన్నటువంటి అమ్మాయి గుడికి వెళ్ళి గుడి నుంచి నేరుగా శ్మశానానికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం దీంట్లో డీటెయిల్స్లో ఇప్పటి వరకు 3 పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా చెప్తా ఉన్నారు, అదుపులోకి తీసుకున్నట్టు. ఇంకా డీటెయిల్గా కూడా రాలేదు, ఇంకా అఫీషియల్గా రాలేదు. శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి వీళ్ళ పేర్లే. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, సతీష్ రెడ్డి, నగేష్, కన్నిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తుకారన్ రెడ్డి. వీళ్ళంతా కూడా ఇంకా ఎక్కడున్నారో తెలీదు, పోలీసులు వివరాలు చెప్పట్లేదు. డీజీపీ మరోవైపుగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అండ్ కొంతమంది అదే జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు, నాయకులంతా కూడా డీజీపీని కలిశారు నిన్న. సో డీజీపీ రియాక్షన్ ఏంటి? ఇంత పెద్ద సంఘటన, ఒక చిన్న పాప ప్రాణం కూడా కోల్పోయింది. కులహంకారం, జాతి అహంకారంతో దాడి చేసిన ఆ దుర్మార్గులని ఏం చేస్తానని చెప్పి డీజీపీ ఆ బీఆర్ఎస్ పార్టీకి హామీ ఇచ్చారు. నిర్లక్ష్యంగా డీజీపీ శివధర్ రెడ్డి నిన్న వెళ్ళి కలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నిర్లక్ష్యమైనటువంటి సమాధానం ఇచ్చారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీతో షేర్ చేసుకోవడం జరిగింది. పోయి కఠినంగా చర్య తీసుకోండి, బాధితులను అరెస్ట్ చేయండి, త్వరగా వారిని గుర్తించండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ పెద్దదవుతా ఉంది, ఇందుకు కేవలం రెడ్డిలైనందుకే వాళ్ళను వదిలేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా నాగర్ కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, కూచుకుల్లా రాజేష్ రెడ్డి, ఆయన అనుచరులు, ఆయనకు సంబంధించిన బంధువులు అందులో ఉన్నందుకే విడిచిపెడతా ఉన్నారు, వారిపైన చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. త్వరగా చర్య తీసుకోండి అనేటువంటి డీజీపీ ముందు వీళ్ళు మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు వీరంతా డిమాండ్ చేయడంతో చాలా నిర్లక్ష్యంగా డీజీపీ శివధర్ రెడ్డి సమాధానం చెప్పినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. మీరు డిమాండ్ చేసినంత మాత్రాన అందరిపైన ఎఫ్ఐఆర్ చేయము, మేము ఎవరిని అరెస్ట్ చేయాలో ఎంక్వైరీ తర్వాతనే చేస్తామనేటువంటి ఒక నిర్లక్ష్యపు సమాధానం 2-3 టైమ్స్ రిపీట్ చేసి, కావాలని స్పెసిఫై చేసి శివధర్ రెడ్డి మాట్లాడారు అనేటువంటిది ప్రస్తుతం వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగితే 2 నెలల పసికందు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసే లోపనే మళ్ళీ కన్ను మూసి ప్రపంచం నుంచి మాయమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ దురంకారమైనటువంటి ఈ కుల వివక్షతో ఆ పాప చనిపోతే, కడుపులో తంతే చనిపోయినటువంటి పాప, ఈమెను చూడలేదు, తండ్రిని చూడలేదు, కొబ్బరికాయలు కొట్టేటువంటి రూమ్లోకి తీసుకుపోయి దారుణంగా కొట్టారు. ఈమె అడ్డం పోతే పాపతో పాటు ఈమెను కొట్టారు, ఈమెతో పాటు వీళ్ళక్క ఇంకొక ఆమె పోతే ఆమెను కొట్టారు. మొత్తం 3 కొట్టినటువంటి పరిస్థితి. కేసు నమోదు చేయలేదు 3 రోజులు. రోడ్డు మీద పసిపాప మృతదేహంతో కూర్చొని ధర్నా చేస్తే కానీ ముందుకు కేసు కానటువంటి సిచ్యువేషన్. దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూడాలి ఏం జరుగుతుందో. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అక్కడికి వెళ్ళాలి ఈరోజు. దాని ద్వారా మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి. కఠినంగా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే బీసీ సంఘాల నుంచి, క్షేత్రస్థాయి నుంచి, అందరి నుంచి వస్తూ ఉంది. థ్యాంక్ యూ మధు. సో ఎంతటి దురహంకారం కనబడుతోంది అక్కడనంటే, ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా వారంతా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఒక పసికంది రకంగా చనిపోవడం బాధాకరం. కానీ ఇక్కడ ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో, నిందితులు కూడా కంప్లీట్గా గ్రామాన్ని మొత్తాన్ని కూడా వన్ సైడ్గా చేస్తారు. అంటే రేపటి రోజున ఈ కుటుంబం అక్కడ ఊరు చివరన ఉంటుంది. ఇది బీసీ రజక సామాజిక వర్గానికి సంబంధించిన 2 అబ్బాయిలు ఎస్సీ మాదిగ అమ్మాయిలు వివాహం చేసుకున్నారు. వారు కొంత ఊరు నుంచి దూరంగా ఉంటారు, తర్వాత పెద్దగా ఊరిలో ఎవరిని పట్టించుకోరు. కాబట్టి ఆ ఊరుకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు మాకు సపోర్ట్ చేస్తారు, లేదంటే వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి, వాళ్ళు మమ్మల్ని భయపెడతారన్న చందంగా ఊరంతా కూడా ఆ కుటుంబాన్ని ఒంటరి చేసేసింది. మరి చాలా దారుణంగా అక్కడ యంత్రాంగం కానీ, అక్కడ పోలీసులు కానీ, రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు. అక్కడ నుండి ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి తండ్రి ఎమ్మెల్సీగా ఉన్నారు. నేను ఇదే సమయానికి అక్కడికి వెళ్ళి ఆ బాధితులతో మాట్లాడుతున్న సమయంలో డైరెక్ట్గా లైవ్లోనే ఆ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారిని ఫోన్ చేస్తే, మీరు ఇస్తారా మరి ఇవ్వండి అని అంటున్నారు. మీరు వచ్చిపోతారు అంతే, మాట్లాడిస్తారు, మాకు మాట్లాడమంటారు, కానీ మేము ఏం చేస్తామని చెప్పండి, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మరి మీరేమో న్యాయం చేస్తారో వాళ్ళకి చేయండి అంటున్నారు. నిజంగా న్యాయం చేసే అధికారం మా దగ్గర ఉంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం మేము? మీరు ఒక పని చేయండి, మీకు న్యాయం చేయలేని సిచ్యువేషన్ మీరు ఉంటే రాజీనామా చేసి వెళ్ళిపోండి. మరి ఇదే మీడియా న్యాయం చేస్తుంది, లేకపోతే పోలీసులు న్యాయం చేస్తారు. మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? ప్రజాప్రతినిధులు ఎందుకుండి మేము న్యాయం చేయడానికేనా? మీరు కొట్టుకుంటూ పోతే మేము న్యాయం చేస్తూ కూర్చోవాలా? ఎవరిపై పడితే వాళ్ళపై దాడి చేస్తూ ఆ 2 నెలల చిన్నారి మరణానికి కారణమైతే మీరు తప్పు జరిగితే మేము న్యాయం చేస్తూ పోవాలా? అక్కడ సరే పోలీసు అంటే కనీసం న్యాయం చేస్తారు కదా. 2 రోజులుగా వాళ్ళు దీక్ష కూర్చున్నారు అంటే పోలీసులు కనీసం పట్టించుకోవట్లేదు. అక్కడ సిఐ అశోక్ రెడ్డి అంటే ఎవరో, అశోక్ రెడ్డి నవ్వుతున్నాడంటే ఎగతాళిగా, మీరు ఆడవాళ్ళే మొగాళ్ళని కొడతారా అని అంటే నవ్వుతున్నాడంట. ఆ తల్లి కన్ను చూడండి, ఆ 2 నెలల చిన్నారి పాప తల్లి
బాలింత ఎంత ఏడుస్తుంది చూడండి. ఆ తల్లి కన్నీళ్లు చూస్తుంటే కనీసం మనిషి అన్న వాడు ఎవడైనా కదా నిజంగా మనసు ఉంటే వాడు మనిషి అయితే కనీసం చలనం ఉంటుంది. 8 మంది ఆ చిన్నపిల్లని మధుసూదన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఆ ఫోటో కనిపించే వ్యక్తి ఎలాదన్నా అనిపించిందా నీకు? నాకు అర్థం కాదు. మనిషివేనా కనీసం? నువ్వు తల్లి కడుపులో పుట్టిన మనిషివేనా నువ్వు? ఆ తల్లి ఆ రోదనింది అర్థమవుతోందా? నీ తల్లిని అడుగు చెప్తుంది. మధుసూదన్ రెడ్డి ఒకసారి వెళ్ళిన తర్వాత మీ తల్లిని అడుగు, అమ్మ నేను ఒక పాపం దన్నాను, ఆ తల్లికి ఇంత శోకాన్ని మిగిల్చాను, నేను చేసిన పని కరెక్టేనా అని చెప్పి. మనిషివేనా కనీసం? ఇంత దుర్మార్గమా? చాలా దారుణాతి దారుణంగా ఆ కుటుంబాన్ని ఒంటరి చేసేసారు మొత్తం అంతా కూడా. మేము ఆ ఊరికి వెళ్ళము, వెళ్తే మమ్మల్ని చంపేస్తారు, నరకేస్తారని చెప్పి ఆ కుటుంబం అల్లాడిపోతుంది. నా తల్లితో మాట్లాడినప్పుడు ఈ సంఘటన జరిగిన రోజు వచ్చి బస్టాండ్లో పడుకున్నారు, మరుసటి రోజు హాస్పిటల్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పడుకున్నారు, 2 రోజులు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పడుతున్నారు. ఆ సంఘటన జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు కనీసం వాళ్ళు ఆ ఊరికి వెళ్ళలేదు, ఆ ఇంటికి వెళ్ళలేకపోతున్నారు. అటువంటి ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది అక్కడ. చాలా దారుణంగా ఆ కుటుంబం పైన ప్రవర్తిస్తున్నారు అంతా కలిసి. చాలా దారుణంగా ఆ మాటలు వింటూ ఉంటే చాలా దారుణంగా బూతులు, బండబూతులు. నువ్వు మనిషివేనా కులం పేరుతో చాలా దారుణంగా నువ్వు ఊరు చివరిని ఉంటావు, నువ్వు ఎల్ అనేటువంటి పదంతో మాట్లాడుకొచ్చిరంట. చాలా దారుణంగా ప్రవర్తించి నిజంగా ఈ మాటలు వింటుంటే కొంత ఇబ్బందిగానే ఉంది. ఒకసారి ఆ తల్లి కన్నీళ్ళు చూడండి ఎలా ఇబ్బంది పడుతోంది, తన మాటలు ఏంటనేది. అయితే నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు డీజీపీని కలిశారు కదా, మరి డీజీపీని కలిసిన తదనంతరం ఆ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుకొచ్చారు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుకొచ్చారు. డీజీపీ కూడా అసమర్థమైనటువంటి సమాధానం చెప్తున్నాడంట. పోలీసులు సహాయం చేయట్లేదు, ప్రజాప్రతినిధులు తెలియదు అంటున్నారు, మాకు అవగాహన లేదంటున్నారు. ఆ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో మాట్లాడి మాకు అవగాహన లేదంటున్నారు. అవగాహన లేనటువంటి, అజ్ఞానంతో పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారా మీరు? ఈ క్వశ్చన్ అక్కడ చాలా మంది రేజ్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి నా బీఆర్ఎస్ పార్టీ డీజీపీని కలిసిన తర్వాత, డీజీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు ఒక మహిళ 2 నెలల పసిగుడ్డును ఎత్తుకొని, అయ్యా కనికరించండి, తన్నొద్దు, నా బిడ్డ ఉందన్న కూడా కాలితో తంటే ఎగిరిపోయి బండ మీద పడ్డట్టున్నాడు. అడుక్కుంటుంది. గుడి దర్శనం, ఈ గుడికి సున్నం వేసిన వాళ్ళ మేమే. నేను ఎస్సీని, నేను రజకుని పెళ్లి చేసుకున్నాం, బీసీని, మేమే సున్నం వేసినాం ఈ గుడికి. 100 రూపాయల టికెట్ ఎందుకయ్యా, నా చిన్న పిల్ల ఉంది చూడండి అన్న కూడా కనికరం లేకుండా కాలుతో తన్నడం, వేలాది మంది అక్కడ చూడడం, కాలుతో తంటే రాయి మీద పడ్డట్టున్నాడు. కనికరం లేకుండా మళ్ళీ రూమ్లో తీసుకెళ్లి ప్రైవేట్ పార్ట్స్ కూడా టచ్ చేసి అసభ్యంగా ప్రవర్తించిండ్రు అని చెప్పి ఆమె చెప్తా ఉంది. ఒక మహిళ తనను ప్రైవేట్ పార్టీలో పిసికిండ్రు, రకరకాల హింసించిన ఎవరైనా చెప్తారా? చెప్పండి, జరగకపోతే చెప్తారా? ఒక మహిళ అంతా ఏడ్చుకుంటూ నన్ను ఇట్లా చేసిండ్రు అయ్యా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో దరఖాస్తు తీసుకోలేదు. నేను డీజీపీ గారిని అడిగిన, సీసీ ఫుటేజ్ను వెరిఫై చేయండి, దాడి జరిగిన మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చిందా లేదా, ఏ సమయంలో వచ్చింది, ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు, పోలీసు వాళ్ళు బాధితులకు ఫోన్ చేసిందా లేదా, రికార్డు వెరిఫై చేయండి. మరి ఈమె దరఖాస్తు తీసుకోకుండా బాధితులకు ఫోన్ చేసి మీరు దరఖాస్తు ఇవ్వండి, మీరు కేసు రిజిస్టర్ చేస్తే ఆ తర్వాత ఈమె చేసి కౌంటర్ కేసు ఉంటే కాంప్రమైజ్ అవుతారు, లేకపోతే కాదని చెప్పి సజెషన్ ఇచ్చి చిన్న పిల్లగాడు పైన పట్టించుకోకుండా పోలీస్ సిబ్బంది మరి అవతలి వాళ్ళతో దెబ్బలు కొట్టి వాళ్ళతోనే దరఖాస్తు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తర్వాత ఈమెను అక్కడే కూర్చోబెట్టి భయపెట్టించి కాంప్రమైజ్ చేసుకోవాలి, లేదట్టయితే నీవు కూడా చేరిపోతామని భయపెట్టించింది వాస్తవం కదా వెరిఫై చేయండి. ముందు పోలీస్ స్టేషన్కి వచ్చిందా లేదా వెరిఫై చేయండి, బాధితులకి ఫోన్ చేసిందా లేదా వెరిఫై చేయండి. డీజీపీ కూడా ఏం సమాధానం చెప్పకుండా అసమర్థంగా మీరు ఎవరి మీద పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టం. ఎస్, మీరు ఎవరి మీద పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టకండి, కానీ కేసులు అయిన వాళ్ళైనా కనీసం అరెస్ట్ చేయండి అని అడుగుతుంది ఆ కుటుంబం. అదుపులోకి తీసుకున్నామంటే అదుపులోకి తీసుకొని వాళ్ళని మేపుతున్నారా? ఏం చేస్తున్నారు? అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టాలి, రిమాండ్కి పంపించాలి, లేకపోతే వాళ్ళకి శిక్ష వేయాలి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అదుపులోకి తీసుకున్నామనే మాటతో సరిపెట్టేస్తారా? సో స్వయంగా నేనే ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారితో మాట్లాడుకొచ్చాను. దామోదర్ రెడ్డి సమాధానంలో ఒకసారి మీరు కూడా వినండి. హలో దామోదర్ రెడ్డి గారా సార్? అవునండి సార్, నేను మనోజ్ సార్, ఆర్టీవీ నుంచి జర్నలిస్ట్, లైవ్ లో ఉన్నారు మీరు. చెప్పండి.
సార్ నాగర్ కర్నూలు ఇష్యూ గురించి అడుగుతున్నాను. ఏమైంది సార్ నాగర్ కర్నూలు ఇష్యూ? ఒక రెండేళ్ల పాపని కొంతమంది అదే గ్రామానికి సంబంధించిన వాళ్ళు హతమార్చారని చెప్పి అంటున్నారు. 5 రోజులుగా ధర్నా చేస్తున్నారంట అక్కడ. చేస్తున్నారు కరెక్ట్. ఇప్పుడే వచ్చినాము, వంశీకృష్ణ గారు ఇప్పుడే మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ అయిపోయినాక ఇప్పుడు పోతున్నాం బయటికి. అవును సార్, మీడియా సమావేశం కూడా చూసాము. చూస్తే దీన్ని రాజకీయం చేస్తున్నారు, లేకపోతే ఏదో అవుతుంది అంటున్నారు. రాజకీయానికి 2 నెలల పాప మరణానికి సంబంధం ఉంది సార్. ఇప్పుడు అన్ని మీరేమో మాట్లాడేదేమో టైం తో మాట్లాడతారు సార్, చెప్పేది విన్నారు సార్. ఇప్పుడు ఆడ ఫ్యాక్ట్ ఉన్నదా మీకు మొత్తం తెలుసు. ఎన్నడైతే ఇది 18th నాడే ఇది. అంటే మాకు తెలిసిన వరకు అయితే అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఆ గ్రామస్తులు ఆ పాపని తన్నిరు, ఆ కుటుంబాన్ని కొట్టిరు అనేది వరకు తెలుసు సార్. మీకు స్థానిక ప్రజాప్రతినిధి కాబట్టి మీ దృష్టిలో ఏముంది? ఒకటే మాకేమో ఐడియా లేదు. 18th నాడే ఇది. ఎమ్మెల్యే గారు 19th నాడే అన్నీ ఉన్నారు. ఎమ్మెల్యే గారికి కూడా ఐడియా లేదు అది. సార్ ఎమ్మెల్యేకి మీకు ఐడియా లేకపోతే ఎట్లా సార్ సంఘటనకు సంబంధించి? ఎట్లా చెప్పండి. 19th నాడు అన్నీ ఉన్నాడు కదా. ఎప్పుడైతే పిల్లలు ఇది బయటకు వచ్చింది అంతవరకు అయితే ఎవరికి బయటకు రాలే కదా. అవును, కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ మీకు ఐడియా లేదనడం కరెక్ట్ అవుతుందా? చెప్పేది నువ్వు ఊకే మాట్లాడద్దు, చెప్పేది అంతే. ఓకే, ఇప్పుడు మీరేదో క్వశ్చన్ చేసి ఏ టీవీ అయినా కూడా జర్నలిస్ట్ గా మా క్వశ్చన్ మేము చేస్తున్నాము. మా క్వశ్చన్ మేము చేస్తున్నాం సార్. రాజకీయానికి మీరు చాలా సీనియర్ సార్, అదే అంటున్నా నేను కూడా. మీరు సీనియర్. 21st నాడు రాత్రి తెలిసింది. ఓకే, 21st నాడు కదా. ఓకే, 21st నాడు రాత్రి, నిన్న 22nd అంతే కదా. ఓకే, నిన్న ఇది మొన్న రాత్రి అయింది. రాత్రి నుంచి అది తయారు చేసుకుని అవతల రాజకీయం చేసుకోవాలని వచ్చారు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు. ఓకే, సరే ఆ రాజకీయం పక్కన పెట్టండి. బట్ ఈ పసిబిడ్డకు సంబంధించి ఏం జరిగిందో ఐడియా వచ్చింది? అవునమ్మా, నేను ఏమంటున్నా, చనిపోయిన దానికి పోలీస్ కేసు అయింది. పోలీస్ కేసులో అరెస్ట్ చేయమని అందరం చెప్పినాము. ఎవరున్నారు అట్లా కొట్టిన వాళ్ళు కూడా వీడియోస్ ఉన్నాయన్నారు. వీడియో తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించాలని చెప్పినాం మేము కూడా. నిన్న ఎమ్మెల్యే గారు నిన్న అచ్చంపేటలో కళ్యాణం ఉంటే అచ్చంపేట పోయిండు. ఇవాళ రాత్రి తిరుపతి పోయిండు. ఆయన తిరుపతి ఎప్పుడో బుకింగ్ చేసుకుంటే మంత్ పోతాడు, తిరుపతి పోయిండు. నాకు చెప్తే నేను ఇవాళ వచ్చిన. అంటే కాన్స్టిట్యున్సీ సెంటర్ లో ధర్నా జరుగుతోంది. ఎమ్మెల్యే గారు పక్క నియోజకవర్గంలో కార్యక్రమానికి వేరు ఇక్కడ హాజరు కాలేదనే బాధ వాళ్ళది. ఇప్పుడు ఎవరు చూడండి చెప్పేది, నిన్ననే కదా ఉన్నది, నిన్నే కదా ధర్నా స్టార్ట్ అయింది. అవును, నిన్న ధర్నా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎవరు ఉన్నారు అంట, ఎవరు వచ్చిన అండవై నేను ఇప్పుడు బాధితులు లైవ్ లో ఉన్నారు సార్. మీరు మాట్లాడతారు ఒక్క నిమిషం? మేము మాట్లాడి వచ్చినాము, బాధితులతో మాట్లాడారు సార్. పోలీస్ అధికారులు పోయినాము, వాళ్ళు కలిసారు. వాళ్ళు బాధితులు మాట్లాడారు. గారికి పోయేటందుకు ప్రసక్తి లేదు. అదే బాధితున్నారు సార్, ఒక్క నిమిషం మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి. నాకు తెలుసమ్మా, నీవు కాదు మాట్లాడాము, వాళ్ళకి ఐడియా ఉన్నా ఇస్తాం, మేము ఇస్తాము. నీవు కాదు, నీవు ఇచ్చేది లేదు ఉంటుంది కానీ లేదు. మేము జర్నలిస్టులం సార్. మేము ప్రజాప్రతినిధి ఇస్తామేమో కానీ మేము ప్రజాప్రతినిధులం కాదు కదా. ప్రజాప్రతినిధి అయిన రావడం డెఫినెట్ గా న్యాయం చేస్తాం. మేము జర్నలిస్టులం కదా, మేము ఇట్లా ఇవ్వగలుగుతాం. హలో, సమాధానం మరి ఏమైనా న్యాయం చేస్తారా చేయండి, మీరు ఏమైనా ఇస్తారా ఇవ్వండి అని అంటున్నాడు. మరి మేమిస్తే మీరెందుకు? మీరు ప్రజాప్రతినిధులు అయ్యండి, పదవుల్లో ఉండి చట్టాలని రూపొందించే వాళ్ళుగా మీరెందుకు అక్కడ ఉండి? ఓ పని చేయండి, ఆ పదవుల్లో మీరు చేయలేకపోతే, న్యాయం చేయలేకపోతే వేరే వాళ్ళకి ఆఫర్ చేస్తారు. వేరే వారు వచ్చే వాళ్ళు ఎవరు న్యాయం చేసే వాళ్ళు వస్తారు కదా, ఇలా వస్తారు, మాట్లాడతారు, పోతారు. ఇక్కడ ఇంత పెద్ద ధర్నా జరుగుతోంది, ఇక్కడ ఇంత పెద్ద సంఘటన ఉంది. ఎమ్మెల్యే గారు తిరుపతికి పోయిరంట దర్శనానికి. ఆ దేవుడు, ఇక్కడ దేవుడు పుణ్యం, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికే ఒక చిన్నారి మరణిస్తే, దేవుడు దర్శించుకోవడానికి వెళ్ళే ఒక చిన్నారి మరణిస్తే, ఈ ఎమ్మెల్యే గారు పోయి దర్శనం చేసుకుంటారు, తిరుపతికి పోయి దర్శనం చేసుకుంటారు, వచ్చినాక చూద్దామంటున్నారు ఆయన. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా చూద్దాంలే అంటున్నాడు. మరి ఇప్పుడు స్టార్ట్ కాకపోతే ఇంకో 10 రోజులకు రండి, అయిపోయింది అంతా అయిపోయి పాపం వీళ్ళ ప్రాణాలు కూడా పోయిన తర్వాత, వీళ్ళు కూడా చచ్చిపోయిన తర్వాత అప్పుడు వచ్చి మాట్లాడండి. మరి ఏం సమాధానం చెప్తారు, ఏం సమస్య పరిష్కారం చేస్తారనేది. నిన్నే స్టార్ట్ అయింది కదా, అప్పుడే వస్తామా, మాకు అవగాహన లేదా సమస్య మీద అంటున్నాడు ఆయన. సో ఒక్కసారి ఆ మౌనిక, ఆ 2 నెలల చిన్నారి తల్లి మాట్లాడుకొచ్చింది ఆర్టీవీతో. ఆ తల్లి మాట్లాడిందో చూడండి. పాప 4 గంటలకి కొరకు పాలు తాగిందేమో సార్. నా పాప కడుపు నిండా పాలు తాగింది సార్. అప్పుడు నాకు ఒక అన్నలే కనుకొని చెప్తున్నా సార్, నా మొత్తం లూజ్ అయిపోయినాయి సార్. పాప పాలు తాగింది, కడుపు నిండా పాలు తాగిందని చెప్పి ఇక్కడ వేసుకున్నా సార్. అర్ధగంట సేపు 4 గంటలకు పాలు ఇచ్చిన ఇక్కడ వేసుకున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ బయటనే సార్. పాలు ఇచ్చి ఇక్కడ భుజానికి వేసుకున్నా. బాగానే ఉంది పాప, ఇంకా మంచిగా నిద్ర పట్టింది, పడుకుంది అని చెప్పేసి ఇంకా
నేను కొంచెం ఇట్లా పడుకున్నా సార్. నేను చేసిన తప్ప అదొక్కటే, పడుకోకుండా బతుకునేమన్నా పాప. ఇంకా నా ఆమె పడుకుందని చెప్పి పడుకున్నా సార్. మళ్ళీ ఎంబడే పావుదాకా 5 గంటలకి పాపను పడుకోబెట్టిన, పావుదాకా 6 గంటలకి లేచి పాలు పోతున్నాయి, పాప తాగట్లేదని చూసి పాప ఇట్లా ఆమె తాగే టైం కాదు సార్, పాలు ఇంకా పోతున్నాయి. ఇట్లా ఇంకా నేను లేచి పాపని చూసి మమ్మీ పాలు తాగని చెప్పి తన చేతిని ఇట్లా తట్టిన సార్. చల్లగా అనిపించింది. ఇట్లా ఇంకా చెంప మీద ఇట్లా చేయి పెట్టి చూస్తే చల్లగా అయిపోయింది. ఎంబడే హాస్పిటల్కి తీసుకుపోయినా సార్. లోపలికి తీసుకుపోయినాక పాప అర్ధగంట అవుతుందమ్మని చెప్పేసి ఫస్ట్ మేము చూస్తున్నామని చెప్పేసి మిషన్ లో అది ఇది పెట్టిర్రు. ఇంకా పాప లేదమ్మా అని చెప్పేసి పోయి కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని ఎస్ఐ సార్ ఎట్లంటే అట్లా మాట్లాడండి, కంప్లైంట్ తీసుకోలేదు సార్. మాకు మీరు ఆడోళ్ళుండి మొగోళ్ళని కొట్టడానికి సిగ్గు లేదు, మీరు కంప్లైంట్ తీసుకోవాలన్నా మేము ఎట్లా అట్లా మాట్లాడిన సీఏ ఎస్ఐ సార్. ఎవరమ్మా పేరు? గోవర్ధన్. తర్వాత చనిపోయింది, ఇంతలా దుర్మార్గం చేశారు సార్, మళ్ళీ కొట్టారు అని అంటే ఎస్ఐ సిఐలు మరి అసలు ఆడోళ్ళేనా అంటున్నాడంట. మరి అసలు ఆడోళ్ళేనా, మగవాళ్ళని కొడతారా అంట. అరే పాప చచ్చిపోయిందని అంటే వీళ్ళని క్వశ్చన్ చేస్తారు. మీ క్వశ్చన్ ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళే కంటే ముందే అక్కడ ఆల్రెడీ నిందితులు కూర్చున్నారు. ఎవరైతే ఆ దాడిలో ఈ పాప మరణానికి కారణమయ్యారు అక్కడ కూర్చొని రివర్స్లో వీళ్ళ మీద కేసేసారు. పోలీసులు నిందితుల మీద ఎఫ్ఐఆర్ చేయడానికి సమయం పట్టింది, కానీ ఆ బాధితుల మీద ఎఫ్ఐఆర్ అవ్వడానికి మాత్రం కొన్ని క్షణాల్లో అయిపోయింది. ఇప్పుడు ఆ గణేష్ పైన, గణేష్ తల్లి పైన, గణేష్ వాళ్ళ వదిన పైన అండ్ గణేష్ వాళ్ళ పిన్ని పైన, అంటే ఆ పాప వాళ్ళ నానమ్మ, చనిపోయిన పాప వాళ్ళ నానమ్మ, నాన్న, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ మీద కేసు అయింది. ముందుగా వాళ్ళ మీద కేసేసారు పోలీసులు. బాధితుల మీద ముందుగా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగలిగారు. వాళ్ళకి పిలిచి వాళ్ళ చేత సంతకాలు చేయించుకున్నారు. కానీ ఇప్పటి వరకు నిందితుల గురించి మాత్రం ఎక్కడ దాఖలాలు లేవు. ఈ 2 నెలల చిన్నారికి సంబంధించినటువంటి ఆ సంఘటనలో ఈ నిందితులు ఎలా శిక్షించాలి, దీన్ని వీళ్ళని దాస్తున్నది ఎవరు, మీకు అర్థమవుతోంది కదా, వీళ్ళని దాస్తుంది ఎవరు, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.